జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చేసుకుంటే, సింహరాశి వారు ఈ మే నెల మీకు ఒక రాజయోగాన్ని ఇవ్వబోతుంది. అష్టమ శని నడిచిన రాజయోగం, ఇది ఎంత బాగుంది చూసారా. అష్టమ శని నడిచిన రాజయోగం అట ఇది కదా. కానీ అదే సమయంలో మీ గర్వం తారాస్థాయికి చేరుతుంది. అప్పుడు మాత్రం దెబ్బతింటారు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ స్థాయిని పెంచుతుందా లేదా పడగొడుతుందా మీరు ఆలోచించి చేయండి. ఈ నెల మీకు గోచార గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే, గురుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. మీ మాట మీ భవిష్యత్తు నిర్మిస్తుంది, అది చూసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ రంగం ఉద్యోగంలోకి చూస్తే ప్రమోషన్స్, రికగ్నైజన్స్ స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సక్సెస్ ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో వచ్చేటప్పటికీ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. మీ యొక్క మాటను అదుపులో చేసుకోకపోతే ఎవరు ఏమి చేయలేరు, అదొకటి చూసుకోవాలి. మీకే అన్నీ తెలుసు అనుకోకండి, అందరికీ కూడా అన్నీ తెలుసు. కొంచెం ఉద్యోగం చేసే చోట ఈగోని కాస్త పక్క ఈని తీసేసేయండి, గో అలా వెళ్ళండి. మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు బాగా పెరుగుతుంది అని కూడా మీకు చెప్పచ్చు. మే 8 నుండి 22 మధ్యలో కెరియర్లో బిగ్గెస్ట్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్త చేసుకోండి. వ్యాపారం ఎక్స్పాన్షన్ యోగం ఉంటుంది. కానీ యొక్క అర్ధాష్టమ శని వల్ల అష్టమ శని వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు వస్తుంటాయి. కొత్త డీల్స్, కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. పార్ట్నర్షిప్లో ఈగో క్లాషెస్ వస్తుంటాయి, దాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ డిసిషన్ మేకింగ్ స్పీడ్గా ఉంటుంది, సక్సెస్ కూడా అదే రకంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. లాంగ్ టర్మ్లో, నాట్ షార్ట్ టర్మ్లో తీసుకోకూడదు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి, చాలా బాగుంటారు. సడన్ లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం, ఒక మెట్టు దిగండి, తప్పలేదు. లేదా ఈ నెలంతా సైలెంట్గా ఉండండి. నాలిక మీద వచ్చేసి అష్టమ శని కూర్చొని ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో కొంచెం జాప్యం ఉంది. లగ్జరీ ఐటమ్స్ కొనడానికి బాగా ప్రయత్నం చేసి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది, అది జాగ్రత్త. ల్యాండ్ డీల్స్ కొంచెం పాజిటివ్గా కనబడే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విదేశాల ప్రయాణ యోగం మోడరేట్గా ఉంటుందని కూడా చెప్పచ్చు, గొప్పగా లేదు. విసా కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాబ్ ఆఫర్స్ పాసిబుల్ 14వ తారీఖు తర్వాత అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో, సినిమాల్లో ఉన్నటువంటి వారికి అంతా కూడాను ఎలా తీసుకోవాలంటే, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త.